హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ పన్నగశయనుడి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు మనకు తోడుగా ఉండాలని, ఆ సమర్థ సద్గురుల అనుగ్రహం ఆశీస్సులు మనందరకు లభించాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. దానివలన మన వీడియోస్ మరికొంతమంది సాయి బంధువులకు చేరుతాయి. మన జీవితంలో మనం కోరుకుంటున్న వాటిని మన సాయి తండ్రి తప్పక అనుగ్రహిస్తారు. బాబా గారిపై భక్తి శ్రద్ధలతో మన సాయి తండ్రి చెప్పినట్లు మనం ఓర్పు సహనంతో ఉన్నట్లయితే మన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. మనకు ఏమి కావాలో, మనం కోరుకున్నది మనకు ఎలా అనుగ్రహించాలో కూడా బాబా గారికి అన్నీ తెలుసు. మనం ఆ సమయం వరకు కొంత ఓర్పుతో ఉన్నట్లయితే బాబా గారు మనం కోరుకున్నది ప్రసాదిస్తారు. ఈరోజు బాబా గారు మనకు ఒక చక్కని సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు. బాబా గారి మాటలు వినడమే గొప్ప అదృష్టం. ఆ మాటలను మనం ఆచరించినట్లయితే మన జీవితం తప్పకుండా సంతోషంతో, మనం కోరుకున్నది పొందాము అనే ఆనందంతో గడుస్తుంది. ఈరోజు బాబా గారు మనతో చెప్తున్న చక్కని మాట, తల్లి నీకోసమే ఒక గొప్ప అదృష్టం ఎదురు చూస్తున్నది. ఆ అవకాశాన్ని కనుక జాగ్రత్తగా తెలివిగా నీవు ఉపయోగించుకున్నట్లయితే నువ్వు కోరుకున్న గొప్ప అదృష్టం కానుకగా వరంగా నీ వెంటే నడిచి వస్తుంది. జీవితంలో ఎంతో అరుదుగా దొరికే ఇటువంటి విలువైన సమయాన్ని, అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకో. అప్పుడు నీ జీవితం నువ్వు కోరుకున్నట్లు ఎంతో గొప్పగా ఆనందంగా అనుభవించగలుగుతావు. నువ్వు కోరుకుంటున్న అటువంటి అదృష్టాన్ని ఎలా పొందుతావో, అది నీకు ఎలా చేరుతుందో నీకు అర్థమయ్యేట్లు ఒక చక్కని కథ రూపంలో చెబుతాను, విను తల్లి అని మన సాయి తండ్రి మనకు ఒక చక్కని సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు. బాబా గారు మనతో చెప్పినట్లుగా మన జీవితంలో మనం తీసుకునే ఒక చిన్న నిర్ణయమైన మనం కోరుకున్న దాన్ని మనం పొందేట్లు మన జీవితానికి అనుగుణంగా మారుతుంది. బాబా గారు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థం ఏమిటో మన సాయి తండ్రి చెప్పే పరమ పవిత్రమైన వాక్కు ద్వారా విని తెలుసుకుందాం. పూర్వం యమునా నదీ తీరంలో ఋషికేశుడు అనే ముని ఒకడు తనకు దైవం కనపడాలి అని, అతను పరమాత్మను పొందాలి అనే కోరికతో 12 సంవత్సరాల పాటు అక్కడే కూర్చొని తపస్సు చేస్తాడు. నిద్రాహారాలను కూడా అతను లెక్క చేయకుండా తపస్సు చేసి 12 సంవత్సరాలు గడిచినప్పటికీ అతనికి దైవం కనపడలేదు అనే కోపంతో అతను ఆ నదిలోనే దూకి చనిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఋషికేతుడు తపస్సు చేసే ప్రదేశం నుంచి లేచి నది దగ్గరకు వెళుతున్న సమయంలో ఋషికేతుడు ఎదుట ఒక స్త్రీ నిలబడి, నాయన నువ్వు వయసులో ఇంకా చిన్నవాడివి, నువ్వు ఎందుకు చనిపోతున్నావని అడుగుతుంది. అందుకు ఋషికేతుడు, తల్లి నేను దైవాన్ని చూడాలి అనే కోరికతో 12 సంవత్సరాల నుంచి ఇక్కడే కూర్చొని తపస్సు చేస్తున్నాను. కానీ నేను కోరుకున్నట్లు నాకు ఆ దైవం కనపడలేదు. అందుకనే నేను చనిపోయిన తర్వాతైనా మానవుడు దైవాన్ని చేరుకుంటాడు కాబట్టి ఆ విధంగా దైవాన్ని చూడాలనుకుంటున్నానని చెప్తాడు. ఋషికేతుడి మాటలు విని నవ్వుతున్న ఆ స్త్రీ, నాయన చనిపోతే మానవుడు దైవాన్ని ఎలా చూడగలడని నీవు అనుకుంటున్నావు? ఆయుష్ తీరకముందే బలవంతంగా చనిపోవటం వల్ల అతను ఆ శరీరం చుట్టూతా కోరికల వలన తిరుగుతూ ఉండవలసి ఉంటుందని, తిరిగి అతను రాక్షసుడిగా మారవలసి ఉంటుందని చెప్తుంది. ఆ మాటలు విన్న ఋషికేతుడు, తల్లి అలా అయితే నేను కోరుకున్నట్లు దైవాన్ని చూడలేనా? నాకు ఏదైనా ఒక మార్గాన్ని చెప్పమని అడుగుతాడు. అందుకు ఆ స్త్రీ, నాయన నీకు ఇంకా దేహానికి సంబంధించిన కోరికలు ఎన్నో ఉన్నాయి. ఆ కోరికలు తీరితే కానీ నువ్వు దైవాన్ని చూడలేవని చెప్తుంది. ఆ మాటలు వింటున్న ఋషికేతుడు, తల్లి నాకు ఈ దేహం మీద ఎటువంటి కోరిక లేదని, నేను దైవాన్నే చూడాలనుకుంటున్నాను. అందుకనే వివాహం కూడా చేసుకోకుండా ఈ నర్మదా నదీ తీరంలో తపస్సు చేస్తున్నానని, అటువంటి నాకు కోరికలు ఉన్నాయని నువ్వు ఎలా చెబుతున్నావని అంటాడు. ఆ మాటలు వింటున్న స్త్రీ,
నాయన, ప్రతినిత్యము నీవు ఈ నదిలోనే కదా స్నానం చేసేది. అటువంటప్పుడు నీ మనసులో ఏముందో ఈ నది అమ్మ తల్లినైనా నాకు తెలియదా అని అనడంతో తన ముందు స్త్రీ రూపంలో ఉన్నది నర్మదా నదేనని తెలుసుకున్న ఋషికేతుడు, తల్లి, నీ దర్శన భాగ్యం దొరకటమే నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. అటువంటి నాకు మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పమని నర్మదా నదిని అడుగుతాడు. ఋషికేతుడి మాటలు విన్న ఆమె, నాయన, తపస్సు చేసుకుంటూ నువ్వు ఈ ప్రదేశంలో కూర్చుంటే దైవం నీకు కనపడడు. మనం చెయ్యవలసిన పనులను చేస్తూ దైవం కోసం ప్రయత్నం చెయ్యాలి. నదులు సముద్రంలో కలిసినప్పుడే వాటి యొక్క శక్తి పెరుగుతుంది. ఆ సముద్రంలో కలవడం కోసం నది ఎన్నో ప్రదేశాలలో పారుతూ వెళ్ళినట్లే నువ్వు కూడా ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ దైవాన్ని చూసేందుకు ప్రయత్నం చెయ్యి. దానికోసం జనం ఉండే ప్రదేశాలకు వెళ్ళి వాళ్లకు సహాయం చేసి తపస్సు చెయ్యడం ద్వారా వచ్చే శక్తిని వాళ్లకు ఉపయోగించి మోక్షాన్ని పొందమని చెప్తుంది. ఆ మాటలు వింటున్న ఋషికేతుడు, తల్లి, నీవు చెప్పినట్లుగానే నేను వాళ్లకు సహాయం చేస్తాను. అయితే మళ్ళీ నేను ఎప్పుడు వచ్చి ఇక్కడ తపస్సు చేసుకోవచ్చని అడుగుతాడు. అందుకు స్త్రీ రూపంలో ఉన్న ఆ నర్మదా నది, నాయన, సమయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని నేనే నీకు తెలియజేస్తాను. అప్పటి వరకు నువ్వు వెళ్ళి ప్రజలకు సహాయం చెయ్యమని చెప్తుంది. నర్మదా నది చెప్పినట్లుగానే ఆ ఋషి నర్మదా నదీ తీరాన ఉన్న పుష్పవనం అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి చేరుకున్న ఋషికేతుడు ఆ గ్రామానికి చివరన ఉన్న నరహరి ఇంటికి చేరుకుంటాడు. మధ్యాహ్నం వేళ అటుగా వెళుతున్న ఋషికేతుడిని చూసిన నరహరి భార్య అతడిని తన ఇంటికి ఆతిథ్యానికి రమ్మనమని పిలుస్తుంది. మధ్యాహ్నం వేళ కావడంతో ఋషికేతుడు కూడా ఆ ఇంట భోజనానికి వెళతాడు. ఋషికేతుడు భోజనం చేస్తూ ఆమెకు కలిగిన కష్టసుఖాలను గురించి అడుగుతాడు. ఆమె తన భర్త పేరు నరహరి అని, అతను కుండలు చేసేవాడని, అయితే అతని ఆరోగ్యం బాగోని పరిస్థితుల్లో ఇప్పుడు అది సాధ్యం కావటం లేదని, వాళ్లకు ఆదాయం కలిగించే ఆ కుండల వ్యాపారం చెయ్యకపోతే పూట గడవటం కూడా కష్టమవుతున్నదని, నరహరిని గొప్ప వైద్యులకు చూపించే అంత ధనం వాళ్ళ దగ్గర లేదని చెప్తాది. నరహరి పరిస్థితిని విన్న ఆ ఋషికేతుడు నర్మదా నది చెప్పినట్లు వాళ్లకు సహాయపడాలని నిర్ణయించుకొని నరహరికి ఆరోగ్య పరిస్థితి బాగుపడేలాగా అతని తపస్సు శక్తితో ఉన్న కమండలంలోని జలాన్ని కొంచెం నరహరికి ఇస్తాడు. నరహరి ఆరోగ్యం బాగుపడి అతను తన పనులన్నిటినీ కూడా చేసుకోగలుగుతుంటాడు. ఆ విషయాలన్నిటినీ కూడా నరహరి ద్వారా ఊరి వారంతా తెలుసుకొని వాళ్లకు కలిగిన కష్టాలన్నిటినీ కూడా ఋషికేతుడి దగ్గరకు వచ్చి చెప్పుకుంటూ ఉంటారు. సంతానం లేదని కొంతమంది, పిల్లలకు వివాహం కావటం లేదని మరికొంతమంది, ఇలా ఎవరికి కలిగిన సమస్యల్ని వాళ్ళు చెప్తుంటారు. పుష్పవనం గ్రామం వాళ్ళు చెప్పిన ప్రతి సమస్యను కూడా ఋషికేతుడు తీరుస్తూ ఉంటాడు. దాంతో ఆ గ్రామస్తులంతా కూడా దైవం వాళ్ళ కోసం పంపినవాడని, వచ్చింది సాక్షాత్తు దేవుడేనని అతనిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఋషికేతుడికి ప్రతినిత్యము కూడా ఆహారానికి లోటు లేకుండా అన్నీ అతని దగ్గరికే వచ్చేట్లు ఏర్పాటు చేస్తుంటారు. ఆ ఊరి గ్రామ పెద్దయిన రవిచంద్రుడు కూడా ఋషికేతుడిని దైవంలాగా ఆరాధిస్తుంటాడు. అలా ఒక 10 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరోజు ఋషికేతుడికి ఒక ఆలోచన కలుగుతుంది. అతను ఆ గ్రామానికి వచ్చింది ఆ ప్రజలకు మేలు చేసి నర్మదా నది చెప్పినట్లు మోక్షాన్ని పొందడానికే కదా నేను ఇక్కడకు వచ్చింది. మరి నేను ఆ నర్మదా నది చెప్పినట్లుగా ఎంతోమందికి మేలు చేశాను కాబట్టి నేను మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యాలి. మరి నేనెందుకు ఇక్కడే ఉండిపోయాను? నేను మళ్ళీ నర్మదా నదీ తీరానికి వెళ్ళాలి. అక్కడకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుని మోక్షాన్ని పొందాలనుకున్న ఋషికేతుడు తాను ఎప్పుడు అడిగిన నర్మదా నది అతనికి ప్రత్యక్షమై తనకు ఏం కావాలో ఆ సలహాను చెప్తుందని ముందుగానే అమ్మ అతనికి మాటిచ్చింది కాబట్టి అమ్మను అడిగి మోక్షాన్ని పొందేందుకు తను నర్మదా నదీ తీరానికి చేరి తపస్సును చేసి దైవానుగ్రహాన్ని పొంది దైవాన్ని చూడాలనుకొని నర్మదా నదిని మనస్సులో తలుచుకుంటాడు. ఋషికేతుడు తలుచుకున్న ఆ క్షణమే నర్మదా నది అతని కళ్ళ ముందుకు ప్రత్యక్షమవుతుంది. ఋషికేతుడు తాను ఏమనుకుంటున్నాడో నర్మదా నదితో చెప్పడంతో అతని మాటలు విన్న నర్మదా నది, నువ్వు కోరుకుంటున్నట్లు ఇప్పుడు వచ్చి నీవు తపస్సు చేసినా
నువ్వు కోరుకున్న విధంగా దైవం నీకు అనుగ్రహించడని చెప్తుంది. ఆ మాటలు వింటూనే ఋషికేతుడు, తల్లి నువ్వు చెప్పినావని నేను ఇక్కడకు వచ్చి 10 సంవత్సరాల పాటు వీళ్లకు ఎంతో సహాయం చేశాను. అయినా దైవం నన్ను ఎందుకు అనుగ్రహించడు, నేను దైవాన్ని ఎందుకు చూడలేనని అడుగుతాడు. ఆ మాటలు విన్న నర్మదా నది, నాయనా నువ్వు ఇక్కడ ప్రజలకు ఎంతో మేలు చేశావు, వాళ్ళు నీ నుంచి ఎన్నో ఉపకారాలను కూడా పొందారు. అయితే వాళ్ళు పెట్టే భోజనానికి, ఆహార పదార్థాలకు నీ శరీరం ఎంతగానో అలవాటు పడింది. ఇప్పుడు నీ జింహకు అవి ఏవీ లేకపోతే నువ్వు ఉండలేవు. అందువలన నర్మదా నదీ తీరానికి వచ్చి నువ్వు తపస్సు చేస్తున్నప్పటికీ నీ జింహ వాటిని ప్రేరేపిస్తుందని, ఆ కోరిక నీలో ఉన్నంతకాలం నువ్వు దైవాన్ని చూడలేవని, అందువలన ఆ కోరికను పోగొట్టుకొని రమ్మనమని చెప్తుంది. ఆ మాటలు వింటున్న ఋషికేతుడు, తల్లి నాకు ఈ ఆహారం లేకపోయినా నేను కొద్ది రోజులు ఇబ్బంది పడినప్పటికీ ఆ అలవాటును పోగొట్టుకోగలను, అది నాకు పెద్ద కష్టం కాదని అతను ఆ నర్మదా నదీ తీరానికి వస్తానని అమ్మను బ్రతిమిలాడతాడు. అయితే ఋషికేతుడితో, నువ్వు ఆ విధంగా చెయ్యలేవని, నువ్వు చేసే ఏ ప్రయత్నము ఫలించదని, నా మాటలను ఎదిరించకుండా నేను చెప్పిన మాటల్లోని సత్యాన్ని గ్రహించమని స్త్రీ రూపంలో ఉన్న నర్మదా తల్లి అక్కడి నుంచి మాయమై వెళ్ళిపోతుంది. అది చూసిన ఋషికేతుడు అతనికి ఉన్న ఆ అలవాటు పోగొట్టుకోవాలని అతను ఎంతగానో ప్రయత్నం చేస్తుంటాడు. కానీ అది అక్కడ ఉండగా అతనికి సాధ్యం కాదని, తాను కాదన్నప్పటికీ అక్కడ ఉండే ప్రజలు భక్తి శ్రద్ధలతో ప్రేమతో అతనికి ఏవో ఒకటి నివేదనగా తీసుకువచ్చి ఇస్తూనే ఉంటారని, ఆ ఆహారానికి అతను అలవాటు పడుతున్నాడని అర్థం చేసుకున్న ఋషికేతుడు మళ్ళీ నర్మదా అమ్మను పిలిచి తనకు కలిగిన సమస్యను చెప్పి అతను ఆ నర్మదా నదీ తీరానికి వస్తానని అడుగుతాడు. అతను అంతగా అడిగేటప్పటికీ, అలా అయితే నీవు ఇప్పటి వరకు ఈ ప్రజలకు ఎంతో సహాయం చేశావు, వీళ్ళని అడిగి వాళ్ళ అంగీకారంతో నువ్వు ఆ నర్మదా నదీ తీరానికి వచ్చి ఉండమని ఋషికేతుడితో చెప్తుంది. ఆ మాటలు విన్న ఋషికేతుడు సంతోషించి ఆ ఊరు ప్రజలను పిలిచి, అతను నర్మదా నదీ తీరానికి వెళ్ళాలనుకుంటున్నానని, అక్కడ తపస్సు చేసుకుంటానికి ఉండాలనుకుంటున్నానని, అందుకోసం వాళ్ళ అంగీకారం తెలపమని కోరతాడు. అయితే ఋషికేతుడు మాటలు విన్న ఆ ప్రజలు ఋషికేతుడిని ఆ గ్రామం నుంచి వెళ్ళడానికి కుదరదని, అతడిని వాళ్లతోనే ఉండిపోమ్మని, వాళ్ళ కష్టసుఖాలను తీర్చిన అతడిని దైవంగా భావిస్తున్నామని, అందుకోసం అతడిని వాళ్లతోనే ఉండిపోమ్మని అడుగుతారు. వాళ్ళ అంగీకారం లేకుండా అతను నర్మదా నదీ తీరానికి వెళ్ళే అవకాశం లేదని తెలుసుకున్న ఋషికేతుడు వాళ్ళు అంగీకరించడం కోసం తనకు ఏదైనా ఒక అవకాశం దొరికితే బాగుండని ఎదురు చూస్తుంటాడు. అయితే కొన్నాళ్లకు పుష్పవనం గ్రామానికి, ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలకు కరువు వస్తుంది. ఆ కరువుతో వానలు లేక పంటలు పండక జనాలు, పశుపక్షాదులు కూడా ఆకలితో అలమటిస్తూ ఉంటారు. అయితే అన్ని సమస్యల్లోనూ అంత బాధల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు గంజి తాగుతూ కూడా ఋషికేతుడికి పెట్టే నివేదనలో మాత్రం ఏమాత్రము లోటు లేకుండా అతనికి మేలైన ఆహారాన్ని తెచ్చిపెడుతుండేవాళ్ళు. కానీ ఋషికేతుడికి మాత్రం అతను నర్మదా నదీ తీరానికి వెళ్ళాలి అనే కోరికే అతనిలో ఎక్కువగా ఉండడంతో మళ్ళీ అతని ప్రయత్నం విరమించుకోకుండా ఒకరోజు నర్మదా నదీ దేవతను పిలిచి ఆమెను అక్కడికి వచ్చి తపస్సు చేసుకునేందుకు తనకు అనుమతి ఇవ్వమని కోరతాడు. ఆ మాటలు విన్న నర్మదా నది, అలా అయితే ఈ ప్రజలకు నీకు చేతనైన సహాయం చేసి అక్కడకు రమ్మనమని, ప్రజలకు నీవు చేసే సహాయం వాళ్లకు సంతోషాన్ని కలిగించేదిగా ఉండాలని, మేఘాలుగా మారిన నా నదీ జలాలు కూడా నీకు సహాయపడతాయని చెప్పి నర్మదా నది మాయమైపోతుంది. ఆ మాటలు విన్న ఋషికేతుడికి ఒక ఆలోచన కలిగి ఆ ఊరి గ్రామ పెద్దయిన రవీంద్రుణ్ణి పిలిచి, ఇక్కడ ఉండే జనం కరువు కాటకాలతో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి నేను మేఘాలకు చెప్పి వానను పడనిస్తానని, అయితే నన్ను తపస్సు చేసుకునేందుకు నర్మదా నదీ తీరానికి వెళ్ళేందుకు ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఒప్పుకోవాలని కోరతాడు. రవీంద్రుడు ఋషికేతుడి మాటలు విని సాధువు అడిగినట్లుగా అతడిని పోనిద్దామని, ప్రజలకు ఉపయోగపడే పని ఋషికేతుడు చేస్తున్నాడని సంతోషించి అందుకు రవీంద్రుడు సరేనని చెప్తాడు. ఋషికేతుడు
కరువుతో ఉన్న అన్ని గ్రామాలకు వానలు పడాలని నర్మదా నదిని మనసులో తలుచుకుని మేఘాలకు ఆజ్ఞ ఇస్తాడు. మేఘాలు ఆ సంవత్సరం వానలను బాగా కురిపించడంతో పుష్పవనం పేరుకు తగినట్లుగా ఆ సంవత్సరం వానలతో పంటలు బాగా పండి ఎంతో అందంగా కనిపిస్తుంటుంది. గ్రామస్తులంతా కూడా ఎంతో సంతోషిస్తారు. రవీంద్రుడు గ్రామస్తులు అందరికీ కూడా ఋషికేతుడి యొక్క కోరికను చెప్తాడు. గ్రామస్తులకు ఎంతో మేలు చేసిన ఋషికేతుడి కోరికను గ్రామస్తులు కూడా కాదనలేకపోతారు. అయితే ఋషికేతుడి మీద ఎంతో భక్తి శ్రద్ధలు ఉన్న కొంతమంది ఆయనను వెళ్ళేందుకు అడ్డగించమని, కానీ అతను ఎక్కడ ఉంటాడో చెప్తే ఆ ప్రదేశానికి దైవంగా భావిస్తున్న అతనికి ఆ గ్రామాల నుంచి నివేదనను తెచ్చిస్తామని, అతను తపస్సు చేసుకునేందుకు వారు ఏమీ అడ్డగించమని చెప్తారు. ఆ మాటలు విన్న ఋషికేతుడు వాళ్ళ కోరిక అతని తపస్సుకు అడ్డు కాదని, వాళ్ళు నిస్వార్థమైన కోరికే కోరుకున్నారని గ్రహించి ఋషికేతుడు ఆ నర్మదా నదీ తీరాన ఎక్కడ ఉండేది కూడా ఆ ప్రజలకు చెప్పి ఆ నర్మదా నదీ తీరానికి వచ్చి నర్మదా తల్లిని మనసును తలుచుకుంటాడు. ఋషికేతుడు తలుచుకున్న ఆ క్షణమే ఆమె ప్రత్యక్షమయ్యి అతనితో నువ్వు కోరుకున్న కోరిక నీకు నెరవేరదని చెప్తుంది. ఆ మాటలు వింటూనే తల్లి, నేను ఆ గ్రామ ప్రజల అనుమతితోనే ఇక్కడకు వచ్చాను కదా, అయినప్పటికీ నా కోరిక ఎందుకు నెరవేరదని నర్మదా తల్లిని అడుగుతాడు. ఋషికేతుడి మాటలు విన్న నర్మదా తల్లి, నువ్వు దైవమని అక్కడ ఉండే ప్రజలంతా కూడా భావిస్తున్నారు. వాళ్ళు ఎంతో నిస్వార్థంగా ఇప్పటికి కూడా వాళ్ళు ఆ నివేదనలను తెచ్చి నీకు ఇస్తామని, నువ్వు చేసుకునే తపస్సుకు వాళ్ళు అడ్డురామని చెప్పారు. నువ్వు ఆ పుష్పగిరి గ్రామంలో ఉండి ఈ పని చేసిన ఆ ప్రజలు నీకు అడ్డు చెప్పేవారు కాదు. అంతేకాకుండా ఆ ప్రజలు వాన పడాలని కూడా వారు కోరుకోలేదు. వాళ్ళ దైవంగా భావించే నువ్వు ఆ గ్రామం నుంచి వెళ్ళకూడదని, వాళ్లతో ఉండాలని వాళ్ళు ఎంతో నిస్వార్థంగా మనస్ఫూర్తిగా కోరుకున్నారు. కానీ ఆ కోరికను కాదని, నువ్వు మాత్రమే మోక్షాన్ని పొందాలని, నీ తపోశక్తి నీకు మాత్రమే ఉపయోగపడాలని నీవు కోరుకుంటున్నావు. నీలో వాళ్ళు దైవాన్ని చూడగలిగినప్పుడు వాళ్ళల్లో నువ్వు దైవాన్ని చూడలేవా? మా దగ్గరకు వచ్చే ప్రతి జీవిలోనూ దైవాన్ని చూడగలము. మా నదీ నీళ్లలో స్నానం చేసే ప్రతి జీవిలోనూ దైవాన్ని చూడగలిగిన మేము నీ దగ్గరకు వచ్చే ప్రతి జీవిలోనూ నీవు దైవాన్ని చూడలేవా? ఈ నీరు ఎన్నో చోట్ల ప్రవహిస్తుంది. మంచి చెడు పట్టించుకోకుండా ప్రవహించుకుంటూ వెళుతున్న ఈ నీరు చివరాఖరికి సముద్రాన్ని చేరుతుంది. సముద్రుడితో సంగమమయ్యే ప్రదేశంలో మేము దైవాన్ని చూడగలం. అక్కడకు వచ్చి కూడా ఎంతోమంది భక్తి భావంతో నది సముద్రము సంగమమయ్యే ఆ నీటిలో స్నానం చేసి నమ్మకంతో భక్తి భావనలతో దైవ అనుగ్రహాన్ని పొందగలుగుతున్నారు. అటువంటి నువ్వు ఆ గ్రామస్తులకు సహాయం చేసి దైవాన్ని పొందలేవా? నువ్వు అనుకుంటున్న మోక్షాన్ని అక్కడ ఉండి పొందలేవా? ఇక్కడకు వచ్చి తపస్సు చేసి మోక్షాన్ని పొందాలి అనే నీ కోరికతో నీలో ఉన్నటువంటి దైవిక శక్తిని ఎవరికి ఉపయోగించకుండా ఇలా ఉండటం వలన మోక్షాన్ని పొందగలవా అని నర్మదా నది చెప్తుంది. నర్మదా నది చెప్పిన మాటలలోని పరమార్థాన్ని గ్రహించిన ఋషికేతుడు తిరిగి పుష్పవనానికి వెళ్ళి అక్కడ ఉండే ప్రజలకు, అతని దగ్గరకు వచ్చే వాళ్లకు అతను సహాయం చేస్తూ అతను పొందాలనుకున్న మోక్షాన్ని పొందేందుకు అక్కడే ఉండి తపస్సును చేస్తూ అతను కోరుకున్నట్లుగా దైవాన్ని చూసి మోక్షాన్ని పొందగలుగుతాడు. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. నువ్వు కోరుకున్నది పొందేందుకు నేను నీకు తప్పక సహాయం చేస్తాను. నీ చుట్టూ ఉన్న సమస్యల్ని చూసి నీవు భయపడవలసిన పని లేదు. నువ్వు నాపై నమ్మకంతో ఏది కోరుకున్నా, ఎక్కడి నుంచి కోరుకున్నా అది నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను. నువ్వు కోరిన సంతానమైన, ఉద్యోగమైన, నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన, నిస్వార్థమైన మనస్సుతో నువ్వు ఏది కోరుకుంటున్నావో అది నేనే నీకు ప్రసాదిస్తాను అని మన సాయి తండ్రి అయితే మనతో చెప్తున్నారు. ఫ్రెండ్స్, బాబాగారు మనకు చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా. బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సమస్యలు కనుక ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మన అందరి కోరికలు నెరవేరాలని
మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.